అందరికీ శుభోదయం. మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం పవనముక్తాసనం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క పవనముక్తాసనాన్ని మనం ఆచరించడం ద్వారా మనం ఏ విధమైనటువంటి ఉపయోగాలు పొందుతామో ఈరోజు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అంటే ముందు వివరణాత్మకంగా తెలుసుకున్న తర్వాతనే ఆసన స్థితిలోకి వెళ్దాం. అయితే పవనముక్తాసనాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మనకి మన పొట్ట చిరుగోల ఉన్నటువంటి పొట్ట పై భాగంలో కానివ్వండి, పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్స్ని మనం రిలీజ్ చేయడం కోసం ఈ ఆసనాన్ని చేయడం జరుగుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో, మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉదయం సమయంలో ఒక 2 గ్లాసులు వాటర్ని తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆసనాన్ని మనం ఆచరణ చేసినట్లయితే మనకి కాన్స్టిపేషన్ సమస్య నుంచి, మలబద్ధక సమస్య నుంచి మనం బయటపడడానికి ఈ యొక్క ఆసనం అనేది మనకి పరిష్కార మార్గం అనేది చూపిస్తుంది. అయితే దీన్ని మనం డెమోన్స్ట్రేషన్లో చూద్దాం. దీన్ని ఎలా ఆచరించాలని తీసుకున్నట్లయితే ముందుగా మన యొక్క 2 పాదాలను నిటారుగా చాపించుతూ, అలాగే పూర్తిగా శవాసన స్థితిలోకి వెళ్ళిన తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలిపిన తర్వాత ఎడమ కాల్ని నిటారుగానే ఉంచాలి. ఓన్లీ కుడి పాదాన్ని మాత్రమే ఫోల్డ్ చేస్తాం. ఇక్కడ కుడి మోకాల్ని మడత చేస్తూ మన యొక్క శిరస్సుని ఫోల్డ్ చేస్తూ మన యొక్క నుదుటి భాగాన్ని లేదా మన యొక్క గదవను మోకాలికి టచ్ చేయడం అనేది జరుగుతుంది. అలా కుడి మోకాల్ని అలాగే ఎడమ మోకాల్ని 2 3 4 5 6 ఇలా ఒక 6 సార్లు 8 సార్లు 12 సార్లు ఈ యొక్క ప్రక్రియలో మనం మమేకం కావచ్చు. ఇలా అయిన తర్వాత మనం ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవుతాం. ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పొట్ట భాగం నుంచి మన ఉపశమనాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ 2 మోకాళ్ళను ఎట్ ఏ టైం ఫోల్డ్ చేస్తూ మడత చేస్తూ ఆ 2 మోకాళ్ళకు కూడా మన గదువును ఆనించడం అనేది జరుగుతుంది. ఇలా ఒక 6 సార్లు 8 సార్లు 12 సార్ల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగించవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఇలా 1 2 3 4 5 6 ఇలా ఈ విధంగా ఈ యొక్క పవనముక్తాసనాన్ని మనం ఆచరించడం ద్వారా మన పొట్ట పైన ఉన్నటువంటి ఫ్యాట్ని రెడ్యూస్ చేయడంతో పాటు మనకు అన్డైజెస్టివ్ సిస్టమ్ అన్ఈజీగా డైజెస్టివ్ సిస్టంలో మనకి సాఫీగా జరగనప్పుడు ఈ యొక్క ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మనకు పేగులలో పేరుకుపోయినటువంటి మలినాలను శుద్ధి చేయడం కోసం ఈ యొక్క పవనముక్తాసనం అనేది మనకి చాలా తోడ్పడుతుంది. ఆ తర్వాత మెల్లిగా కూర్చుంటూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి. ఈ ప్రక్రియను మనం ప్రతిరోజు ఉదయం సమయంలో లేవగానే ఒక 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ కానీ 2 గ్లాసెస్ వామ్ వాటర్ కానీ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియను ఆచరించినట్లయితే మనకి ముఖ్యంగా కాన్స్టిపేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. మనం ఈ యొక్క ప్రక్రియను మనం అందరం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారాలు.